ఇక రాష్ట్రంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలో ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్పై వ్యతిరేకంగా పెడుతున్న అసభ్యకర వ్యంగ్య పోస్టులపై డీజీపీకి ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో విఫలమైందని ఆరోపించారు. ఈ క్రమంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. ఇక నిజంగా వైసీపీ కార్యకర్త తప్పుడు పోస్టులు పెడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇక పోలీసులు చట్టం ప్రకారం వ్యవహరించాలని ఆయన సూచించారు. ఇక తాము ఫిర్యాదు చేస్తే కనీసం రసీదు కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. పైన వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదని, అధికార పార్టీ నాయకులు సాటిస్ఫై అవ్వలేదని చెప్పి మళ్ళీ మరుసటి రోజు పిలిచి మళ్ళీ కొత్తగా సెక్షన్లో నాన్ అవైలబుల్ సెక్షన్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసి మరుసటి రోజు అంటే నిన్న కాక మొన్న 14 రోజులు రిమాండ్కి సెంట్రల్ జైలుకి పంపించినటువంటి సందర్భాన్ని చూశాం. మీకు చేతనైతే మీరు అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లో అనేక మంది మహిళలు రాష్ట్రంలో అత్యాచారానికి గురయ్యారు. అనేక మందిని రేపులు చేసి కాల్చి పెట్రోల్ పోసి కాల్చి